జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి పాశవిక అనాగరికమైన చర్యగా సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ అభివర్ణించింది. క్రూరంగా దాడి చేసి 26 మంది భారత పౌరులను చంపేయడం అత్యంత కిరాతకమైన చర్యగా పేర్కొన్నారు. ఆ దాడిని వారు తీవ్రంగా ఖండించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి పాశవిక అనాగరికమైన చర్యగా సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ అభివర్ణించింది. ఈ దాడిని ఖండిస్తూ సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా పార్టీ ఆర్మూర్ సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లాల పార్టీ కార్యదర్శి వి ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారాంలు మాట్లాడుతూ సాధారణ పర్యాటకులే లక్ష్యంగా ఆర్మీ యూనిఫామ్లో వచ్చి మతం అడిగి మరీ కాల్పులు జరిపి దొరికిన వాళ్లను దొరికినట్లు పిట్టలను కాల్చి రక్తసీనం చేసిన మత ఉన్మాదుల చర్యలను పిరికి పంద చర్యగా అభివర్ణిస్తున్నామన్నారు. 26 మంది పౌరులు ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఉగ్రమూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అందులో తెలుగు రాష్ట్ర యువకులు కూడా ఉన్నారన్నారు. ఈ దాడిని యావత్ భారత్ ముక్తకంఠంతో ఖండిస్తుందని పేర్కొన్నారు. ఉగ్ర దాడులకు పాల్పడే వారిపై యావత్ దేశం ఐక్యంగా పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు ముత్తెన్న, కిషన్ తదితరులు పాల్గొన్నారు.